నిన్నటి రోజు జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అత్యంత దిగజారుడు పద్ధతిలో జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి 5:30 గంటలు సమావేశం జరిపితే 3:30 గంటలు జగన్ గారిని విమర్శించడానికి స్థాయి మర్చి దిగజారి రాష్ట్ర అసెంబ్లీ ప్రతిష్టనే దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ముఖ్యమంత్రి స్పీకర్తో మొదలుకొని అందరు కూడా మాట్లాడటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం ఎవరు పరిపాలన చేశారు? విభజన చేసిన తర్వాత కూడా 7 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, ఈ రోజు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. మరి ఎందుకు మీరు పాలించిన 7 ఏళ్ల కాలంలో రాజధాని అనేటువంటిది ఒక అడుగు ముందుకు వేయలేకపోయింది? మరి 2 సార్లు మోడీ గారిని పిలుచుకొచ్చి శంకుస్థాపనలు చేశారు, పూజలు చేశారు, ఎన్నో భ్రమలు నెలకొల్పినారు. కానీ ఈరోజు మళ్ళా ఒకసారి ప్రత్యేక తీర్మానం చేయాలని చెప్పి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. బడ్జెట్ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని కూడా వాళ్ళు పెట్టి ఉండవచ్చు. కానీ ఈరోజు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని ఎంతో ఆర్భాటం చేసి దీన్నంతా కూడా నెపాన్నంతా కూడా జగన్ పైన నెట్టివేయడానికి ఈరోజు ప్రయత్నం చేశారు. వీళ్ళ దోపిడీని, అమరావతి పేరు పైన జరుగుతున్నటువంటి దోపిడీని ఎండగడుతున్నందుకు ఈరోజు విచ్చలవిడిగా భయము, భీతి లేకుండా ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రేట్లతో ఈరోజు టెండర్స్ పిలిచి కొల్లగొడతా ఉంటే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతా ఉంది. కాబట్టి ఈరోజు నాయకులంతా కూడా పోటీపడి ఈరోజు జగన్ గారిని విమర్శించడం అనేటువంటిది ప్రజలకు ఎంతో అసహ్యంగా ఉంది. ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి తీరు అవన్నీ కూడా ఈరోజు కేవలం రాజధానికి 2వ దశ భూసేకరణలో భాగంగా దాదాపు మళ్ళా ఒక 50,000 ఎకరాలు సేకరించాలనేటువంటి ప్రయత్నాన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు విశ్వసించడం లేదు. అఫీషియల్స్ ఉన్నటువంటి మీటింగ్లోనే, ప్రభుత్వ మీటింగ్స్లోనే ఈరోజు రైతులు తమ బాధలను చెప్పుకొని గుండెపోటు వచ్చి మరణించినటువంటి రైతులను చూస్తూ ఉన్నాం. హృదయ విదారకమైనటువంటి ఘటనలు అనేక మంది, నలుగురికి అన్నం పెట్టే రైతులు మేము ఈరోజు అడుగు తినే పరిస్థితి వచ్చింది. మా పిల్లల్ని చదివించుకోలేకపోతా ఉన్నాం. అందరు కూడా మా వైపు తలెత్తి చూసినటువంటి వాళ్ళు ఈరోజు మా దుస్థితిని చూడలేకపోతా ఉన్నారు. మాకేమాత్రం కూడా ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదనేటువంటిది బహిరంగంగానే మాట్లాడుతున్నారు. జాయింట్ యాక్షన్స్ గా ఏర్పడి వాళ్ళు అజిటేషన్ చేస్తూ ఉన్నారు. మాకు రైతులకి ప్లాట్స్ ఇవ్వాలా మీరు ఇంతవరకు? మేము రైతులంతా దివాళా ఎత్తిపోతా ఉన్నాం. మీరు చెప్పినట్టుగా ఇక్కడ ధరలు ఏమాత్రం కూడా పెరగల, రియల్ ఎస్టేట్ ధరలు కానీ, లేకపోతే మాకు రేపొద్దున మీరు ఇచ్చే ఫ్లాట్లలో మేము కోల్పోయిన దాన్ని గలుగుతామనేటువంటి విశ్వాసం కూడా మాకు ఏర్పాటు కావడం లేదని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమైంది. చివరికి మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా పనిచేసినటువంటి వాళ్ళు సైతం ఈరోజు మేము విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నాం అనేటువంటి మాటలు చెప్పిన తర్వాత ఈరోజు కేవలం తమ దోపిడీని కొనసాగించడానికి ఈ రైతుల్లో, అదేవిధంగా రియాల్టర్స్ లో ఒక విశ్వాసాన్ని కల్పించడానికి ఇది చేశారేమో అని చెప్పి అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏం అవసరం ఉంది తీర్మానంతో? మీకు తీర్మానం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వమే రాజధాని ఎక్కడ కట్టుకోవాలని నిర్ణయం వాళ్లే తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా కోర్టులోనే అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఒక తీర్మానం చెప్పుకొని మీరు చట్టబద్ధమైన తీర్మానం ఏదైనా చేశారా అక్కడ అంటే శాసన మండలికి వెళ్లకుండా, శాసన మండలిలో ఆ తీర్మానమే పెట్టకుండా, ఆ సమావేశమే జరపకుండా ఏం శాంక్టిటీ ఉంది మీరు పెట్టినటువంటి శాసనసభ ప్రత్యేక సమావేశానికి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు కేవలం మీరు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి, ప్రజలను మరింత భ్రమంలోకి నెట్టడానికి ఈ సమావేశాలు నడిపినారు తప్ప ఈ సమావేశాల్లో పోనీ ఏమైనా రాష్ట్రాలకు ప్రయోజనాలు కల్పించే అంశాలు ఏమైనా మాట్లాడినారా? మీరు విడిపోయిన రాష్ట్రం గురించి, ఆ బాధల గురించి ఎంతో గగ్గోలు పెట్టిన మీరు ఈరోజు ఢిల్లీలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, అక్కడ కూటమి ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు పరచమని చెప్పి మీరు ఏమైనా మాట్లాడినారా? తీర్మానంలో ఏమైనా పొందుపరిచినారా? లేకపోతే ఈరోజు క్యాపిటల్కి 2 లక్షల కోట్లు ఖర్చు పెడతామని మీకు సంబంధించిన మౌత్ పీసుల్లాగా ఉన్నటువంటి పత్రికలే రాస్తా ఉన్నాయి మీ ఆలోచనలన్నీ కూడా.
మీరు కూడా 1,00,000 ఎకరాలు కావాలా, 1,00,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా తీసుకురాగలిగినారా మీరు? ఈరోజు మీ పైన ఆధారపడినటువంటి ప్రభుత్వమే కేంద్రం ఉంది. ఆ ప్రభుత్వాన్ని మా రాజధాని కట్టుకోవడానికి ఒక 30,000 కోట్లు 40,000 కోట్లు ఇవ్వమని చెప్పి అడిగే సాహసం మీకు ఎందుకు లేదని చెప్పి అడుగుతున్నా. దాని గురించి ఎందుకు చర్చ చేయలేదు? 24 గంటలు జగన్ గారిని నిందించడానికి, జగనే ఈరోజు అడ్డుపడ్డాడని చెప్పడానికి సరిపోయింది తప్ప మీరు విభజన హామీల్లో అమరావతి డబ్బులు అడగడమే కాదు, వెనుకబడిన ప్రాంతాల గురించి, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ గురించి ఏమన్నా మీరు శాసనసభ సమావేశంలో చర్చించినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేకపోతే స్టీల్ ప్లాంట్ గురించి, లేకపోతే దుగ్గిరాజపట్నం పోర్టు గురించి, వీటన్నిటి గురించి ఏ దాని గురించి అయినా కూడా మీరు విభజన చట్టంలో మన ఆంధ్రాకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా గురించి కానీ ఇంకొక అంశం ఏదైనా మాట్లాడినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు కేవలం ప్రజల్ని మరింత భ్రమంలో గురి చేసి రైతుల్ని మరొకసారి మోసం చేసే వైపుగా మీ చర్చ ఉంది తప్ప ఈరోజు మీ అమరావతి నిర్మాణానికి మద్దతునిచ్చినటువంటి వాళ్ళలోనే తీవ్రమైనటువంటి అసహనం, అదేవిధంగా మీరు కట్టలేరనేటువంటి వాళ్ళు నమ్ముతున్నటువంటి పరిస్థితి, వీటి నుంచి గట్టెక్కడానికి చేసినటువంటి ప్రయత్నంలాగా ఈ ప్రత్యేక సమావేశం ఉంది తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మీ యొక్క తిరుపతిలో లడ్డు విషయం కానీ, తిరుపతి చైర్మన్ విషయంలో ఈ యొక్క మహిళతో అక్రమంగా వ్యవహరించినటువంటి, అశ్లీలంగా వ్యవహరించిన వ్యవహారం, లేకపోతే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారం, నిన్నలే మన రామాలయంలో జరిగినటువంటి ఘటనలు, ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు జగన్ గారి గురించి పడేయటమే. ఎవరు అత్యధిక కాలం రాష్ట్రాన్ని పరిపాలించిన, హైదరాబాద్ నేనే కట్టిన, ఈరోజు మైక్రోసాఫ్ట్ నా వల్లే వచ్చింది, నేనే అన్ని చేశా, సుందర్ పిచాయికి నేనే పాఠాలు చెప్పినని చెప్పుకునే మీరు 7 ఏళ్ల కాలంలో ఎన్ని అడుగులు ముందుకేసిన రాజధాని విషయంలో కానీ, లేకపోతే విభజనకు గురై నష్టపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ ఏమైనా మీరు ముందుకు పోయారా అని అడుగుతున్నారు. మీరున్న 5 ఏళ్ల కాలం అప్పుడు కూడా అప్పులు చేయడానికే మీ టైం అంతా చేస్తూ ఉన్నారు తప్ప 3,40,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేశారు. ఇప్పుడు రాజధాని పేరు మీదే దాదాపు 63,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఈ అప్పులని ఎవడు ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.